నేను ప్లే స్టోర్ మొత్తం సెర్చింగ్ చేసేసి కొన్ని విచిత్రం బట్టి యాప్లని కనిపెట్టేసా. రండి చూద్దాం రండి. మనం ఫస్ట్ యాప్ క్యాల్కులేటర్. చూడడానికి ఏమో మామూలు క్యాల్కులేటర్ లెక్కే ఉన్నది. అండ్ మనం ఓపెన్ చేసినట్లయితే కూడా క్యాల్కులేటరే వచ్చింది. అండ్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా అన్ని క్యాలిక్యులేషన్లు బాగానే జరుగుతున్నాయి. సో మీకు ఇదిగో చూడండి, డెసిమల్ పాయింట్స్ తో సహా అన్ని డిజిట్లు కనబడుతున్నాయి. అండ్ ఇటు పక్క కనుక లాగినట్లయితే మీరు అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్ లాగు సైన్ కాసిటన్ టేరుపడిన క్యాలిక్యులేషన్ అన్ని చేసేయచ్చు. సో ఇది జస్ట్ క్యాలిక్యులేటరే అనుకుంటున్నారేమో మీరు. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. నేను నా యొక్క సీక్రెట్ పాస్వర్డ్ 6969 నొక్కుతున్నాను. ఈ పాస్వర్డ్ మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఒక్కసారి మీరు మీ పాస్వర్డ్ నొక్కి ఈక్వల్ టు నొక్కేస్తే వారిని యాడ్ వస్తుంది. ఏమి యాడ్ రాదే, ఇంటూ బటన్ కూడా లేదు కదరా. మొత్తం చూసావా? వచ్చింది ఇదిగో ఇంటూ బటన్. ఇంటూ పోవే, మళ్ళా ఇంకోటి వచ్చింది. ఇంటూ ఇంటూ మళ్ళా ఇంకోటి వచ్చింది. ఇది చూడండి, ఫోన్ లోపల ఇంకొక ఫోన్ ఓపెన్ అయిపోయింది మావా. ఇది మామూలు క్యాలిక్యులేటర్ కాదు, మ్యాజిక్ క్యాలిక్యులేటర్. ఇక్కడ దీనిలో మళ్ళీ యాప్లు ఉన్నాయి చూడండి గైస్. బ్రౌజరు, టెలిగ్రాము, కెమెరా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమెరా ఓపెన్ చేద్దాము, పిక్చర్స్. సో ఇప్పుడు నేను పిక్చర్ తీసుకుంటా, సెల్ఫీ. సో గైస్ ఇందాక మనం తీసిన ఫోటో ఇక్కడ మనకి ఇమేజెస్ లోకి వెళ్ళినట్లయితే దీనిలో స్టోర్ అవుతుంది అనమాట. ఇదిగో చూడండి, ఒక్క పిక్చర్ ఉన్నాను, తంబు సప్పు. ఈ పిక్చరు మనకి ఇక్కడ బయట గ్యాలరీలో ఉండదన్నమాట. సో అదొక సపరేట్ ఫోన్ లెక్క కన్సిడర్ చేసి దాన్ని చూడండి. టుడే అసలు ఏమీ లేదనమాట ఫోటోలంతా. అలాగే మీ ఫోన్ లో ఉండే ఫోన్ లో నోట్స్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఏదైనా సీక్రెట్ ఆడియోలు, వీడియోలు, ఫోటోలు ఉన్నాయనుకోండి, వాటిని క్యాలిక్యులేటర్ లో దాచిపెట్టేయచ్చు. సింపుల్ గా ఇక్కడ ప్లస్ నొక్కావా అండ్ గ్యాలరీకి వెళ్ళావా. ఇదిగో చూడండి, వాట్సాప్ వీడియోస్. ఇదిగో ఈ వీడియో నొక్కుతున్నాను, హైడ్ అని నొక్కేసావంటే నీతో ఏంటి నాతో ఇప్పుడు బాత్రూమ్ కలగాలి వస్తావా? ఏంటి నాతో ఎందుకు వచ్చావు? ప్లీజ్ గివ్ us some స్టార్స్ అంట. ఇస్తారా నీకు స్టార్? రేట్ 5 స్టార్స్ ఒకటే అంట. వీడు ఏ లెవెల్ అంటే వీడు స్కామర్ గాడు. రేట్ 5 స్టార్స్ ఒకటే అంట. ఏంటి నాకు 1 స్టార్ ఇవ్వాలా ఉన్నది? ఈడి యాడ్స్ ఈడబ్బా. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ దీనిలో ఈ వీడియో సేవ్ అయిపోయింది అనమాట. సో మనకి ఈ వీడియో మన ఫోన్ గ్యాలరీలో కనబడదు, ఇక్కడ మాత్రమే కనబడుతుంది. సో యాప్ అయితే బాగున్నది కానీ యాడ్స్ తో సాగు కొడుతున్నాడు. గైస్ దీనిలో బ్రౌజర్ కూడా ఉన్నది. క్యాలిక్యులేటర్ ద్వారా మీరు ఇంటర్నెట్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నేను దీనిగా నొక్కానంటే యాడ్ వచ్చిందంటే మూసేస్తాను. యాడ్ వచ్చిందంటే మూసేది అమ్మ జీవితం. నెక్స్ట్ యాప్ మన నెక్స్ట్ యాప్ ఫేక్ కాల్. ఇక్కడ చూడండి గైస్, దీన్ని ఓపెన్ చేసామంటే ఈ విధంగా వచ్చింది. సో దీనిలో మనం ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు కాల్ రావాలో ఇక్కడ సెట్ చేసుకుంటే అక్కడ వాటి దగ్గర నుంచి కాల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నేమ్ అయితే సెట్ చేసేద్దాం. వెరీ గుడ్. అండ్ ఫోన్ నంబర్ కూడా సెట్ చేసేద్దాం. ఇక్కడ యాడ్ వాయిస్ అని చెప్పేసి ఉన్నది చూడండి గైస్. ఇదేంటంటే ప్రీ రికార్డెడ్ ఆడియో ఏదైనా మనం సెలెక్ట్ చేసామంటే మనం కాల్ ఎత్తితే ఆ ఆడియో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇదేందో ఫీమేల్ ఏఐ గూగుల్ అంట. దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి సెలెక్ట్ డివైస్, మనకి ఏ ఫోన్ లో కాల్ వచ్చేటట్టు ఉండాలో ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఇదిగో చూడండి, ఆండ్రాయిడ్, నౌకట్ట, సామ్సంగ్, జియోమి, మంది S23. సో సామ్సంగ్ S20 లెక్క రావాలని చెప్పేసి మనం అయితే పెట్టేద్దాం. అండ్ మనం ఏ టైంలో కాల్ రావాలో కూడా పెట్టచ్చు. ఒక్క 10 సెకండ్లో కాల్ రావాలైతే నేను పెట్టేస్తున్నాను షెడ్యూల్ కాల్. ఓకే, 7 సెకండ్స్ లో మనకి కాల్ అయితే వస్తుందట గైస్. నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర కాల్ చేస్తాను. వెరీ ఎక్సైటెడ్ రా. చూడండి గైస్, గర్ల్ ఫ్రెండ్ అంట. ఓకే, హియర్ వి గో. ఇదే కాల్. This is me when I meet with accident in the gym. జిమ్ లో యాక్సిడెంట్ అయింది నీకు, which left me with an injury that required me to rest for 4 months. 4 నెలలు నీకు రెస్ట్ కావాలి. ఇంజరీ అయింది, అసలు జిమ్ కూడా పంపనాడు నిన్న. గైస్ మీకు తెలుసా, మీరు ఏ యూస్ చేసి డైరెక్ట్ గా యాప్స్ తయారు చేసేయచ్చని. జస్ట్ మనకు కావాల్సిన రైట్ కమాండ్స్ ఇచ్చేసామంటే కోడ్ దానికి అదే వచ్చేస్తుంది. ఏ ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకుంటే మీరు యూజర్ యొక్క నీడ్స్ కి తగ్గట్టుగా మీరు స్మార్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్ సొల్యూషన్స్ తయారు చేయొచ్చు. ఈ మధ్య ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఏఐని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాడుతున్నారంట. ఏఐ పవర్డ్ ఆటోనామస్ వీల్ చైర్ తయారు చేశారు చూడండి. ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా దీన్ని పొగడడం జరిగింది. వీళ్ళు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. వాళ్ళ గ్లోబల్ బీటెక్ డిగ్రీ ఇన్ సిఎస్ అండ్ ఏఐ లో ప్రాక్టికల్ అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. అంటే వర్క్ షాప్లు, ప్రాజెక్టులు, గూగుల్, ఫ్లిప్కార్ట్ లాంటి టాప్ కంపెనీస్ లో పనిచేసే లీడర్స్ దగ్గర పర్సనల్ మెంటర్షిప్ ఇవన్నీ ఉంటాయి. ఎన్ఎస్టీ కోడింగ్ ని ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచే మ్యాండేటరీ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. వాళ్ళ కరికులం ఎంత అడ్వాన్స్డ్ అంటే వాళ్ళ దగ్గర ఉండే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గూగుల్ ఇంటర్న్షిప్ విత్ 1.25 lakhs స్టైపెండ్ అయితే కొట్టడం జరిగింది. అలా మీరు కూడా తయారవచ్చాము. ఎన్ఎస్ఏటి ఫేజ్ 3 వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ June 1 జరగబోతున్నది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి, కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ద్వారా. ఇక్కడ మీరు అప్ టు 100% స్కాలర్షిప్ కొట్టే అవకాశం కూడా ఉంది. దీనికి లాస్ట్ డేట్ అప్లై May 31st అంట. సో వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. మరి మన నెక్స్ట్ యాప్ ఫోర్జ్ ఆఫ్ నియాన్. ఇదిగో ఇక్కడ ఉన్న చూడండి గైస్, దీనిలో మనం 3D శాండ్ బాక్స్ ఆర్ట్ గీయచ్చు అంట మామ. ఇది కూడా ప్లేన్ ఒకతున్నాను.
బ్లాక్ స్క్రీన్ వచ్చేసింది కదా, నేను నా ఫింగర్తో ఇలా అన్నాను అనుకోండి, ఇది చూడండి గైస్ గ్రీన్గా నియాన్ లైట్లు ఎలా వచ్చేసాయో. సో మనం మన సింగిల్ ఫింగర్తో ఈ విధంగా ఆర్ట్లు గీయచ్చు అనమాట. దీనిలో ఆ వచ్చే రంగులు కూడా మార్చచ్చు. నెక్స్ట్ మనం బ్లూ పెడదాం, బ్లూగా ఇది చూడండి గైస్ ఎలా ఉన్నదో. అండ్ మనం సైడ్లో పింక్ వేద్దాం అనమాట. ఇది చూడండి గైస్ ఎలా వచ్చేసిందో. సో ఇప్పుడు వచ్చిన ఈ ఆర్ట్ని మనం జూమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట 2 ఫింగర్స్తో. అండ్ అలాగే 3 ఫింగర్స్తో మనం కనుక మూవ్ చేసినట్లయితే అది 3 డైమెన్షన్స్లో మూవ్ అవుతుంది. అండ్ అలాగే ఆ వచ్చే రంగుల యొక్క షేప్ కూడా మనమే డిసైడ్ చేయొచ్చు అనమాట. నేను హార్ట్ పెడుతున్నాను, ఏది హార్ట్ వచ్చిందా, హార్ట్ అయితే రాలేదు కానీ ఏందేదో వచ్చిందిరా. సో ఇట్లాంటి విచిత్రం పట్టిన ఆర్ట్లంతా మనం తయారు చేసేసుకొని మనం మన డివైస్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. భలే బ్యూటిఫుల్గా ఉన్నది కదా. మనం తయారు చేసిన ఆర్ట్ వర్క్ మనం గ్యాలరీకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి మాత్రం అడగబాగా, చూడడానికి బాగున్నది. మరి ఇదే యాడ్ ఇన్కమింగ్, ఇంకో యాడ్ వస్తున్నదిరా, చూస్ యువర్ లవర్. మన నెక్స్ట్ యాప్ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ. అంటే మీ ఫోన్ దొంగతనం అయిపోకుండా ఈ యాప్ కాపాడుతుంది. చూద్దాం, దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఓరి నాయనో చాలా ఫంక్షనాలిటీసే ఉన్నాయి. నాకు ఇన్ని చూసి ఓపిక లేదు, ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేద్దాం. ఏదో మోషన్ అంట, మోషన్స్ కాకుండా చూసుకుంటే దానికి యాంటీ మోషన్ దీన్ని నొక్కుతున్నాను. అండ్ వన్స్ ఆల్వేస్ సెన్సిటివిటీ ఓకే యాక్టివేట్ అవుతే మోషన్ డిటెక్షన్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ 4 seconds అంట. ఓకే హియర్ వి గో గైస్, మోషన్ డిటెక్షన్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఫోన్ ఇక్కడ ఉన్నది. సో నేను మన ఫోన్ని జస్ట్ అలా కలిస్తే కొంపలు మునిగిపోయినట్టు అరుస్తున్నారు నాయన. సో గైస్ మనం దీనిలో ఒక సీక్రెట్ పిన్ పెట్టుకోవాలి. ఆ పిన్ వస్తేనే అప్పుడు అది అల్లారం అవుతుంది అనమాట. లేదంటే ఇక మొరగతనే ఉంటుంది. అది 6969 మన కోడ్ కొట్టేసాను, అల్లారం అయిపోయింది చూడండి. అండ్ అలాగే ఇలా చాలా అయితే ఉన్నాయి గైస్. అండ్ ఇక లాస్ట్ ఇది చూడండి మావా, విజిల్ టు ఫైండ్ ఫోన్ అంట. దీనైతే మనం యాక్టివేట్ చేద్దాం గైస్. సో ఇప్పుడు యాక్టివేట్ అయిపోయిందంట. ఆ ఫోన్ ఎక్కడైనా పారేస్తాను. అది చూడండి గైస్ మోగేసింది. మన నెక్స్ట్ యాప్ గోస్ట్ ట్యూబ్ SLS. గైస్ ఈ యాప్ దెయ్యాల్ని కనిపెట్టేస్తుందంట. రియల్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కోసం తయారు చేశారంట దీన్ని. చూసారా నా బాడీ మీద గ్రీన్ గా లైన్లు వచ్చేసాయి. ఈ విధంగా మనిషి బ్రతికున్నా చచ్చిపోయినా బాడీని అది కనిపెట్టేసి ఈ విధంగా మ్యాపింగ్ వేస్తుందంట. గైస్ ఇప్పుడు టైము రాత్రి 3:34 అవుతున్నది అనమాట. సో మనం బయటికి వెళ్ళి దయ్యాల వేట అయితే చేద్దాం పదండి. ఓ మై గాడ్ గైస్ మొత్తం చీకటిగా అయితే ఉన్నది. ఇదిగోండి మన ఇన్వెస్టిగేషన్ అక్కడ ఏందో ఐడెంటిఫై చేసిందిరా. ఏందిరా ఇది, రే ఎన్ని దెయ్యాలరా, ఇక్కడ దెయ్యం, రే గేట్ మీద దెయ్యం కనపడుతుంది, రే కూర్చోన్నదిరా గేట్ మీద దెయ్యం, రే గేట్ మీద దెయ్యం ఉన్నదిరా. షిట్, ఓ నైనో ఇక్కడ పోతాం, ఓ నైనో ఇగో పోతాం, ఐడెంటిఫై చేసింది పోతాం. ఇదిగో చూడండి చెత్త డబ్బా వేస్తే మొత్తం పీకి పెడతాయి ఈ నిజమైన పోతాలు. కానీ ఇక్కడ గేట్ మీద ఎవడ కూర్చొని ఎవరినైనా దీనికి కూడా ఒకటి వెళ్ళాడుతున్నాడు రా. ఏంట్రా ఇక్కడ అంతా దెయ్యాలేనా? డిస్కో డ్యాన్స్లు వేస్తున్నారు బైక్ మీద దెయ్యాలు. ఇన్ని దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ. మనకు వద్దులే, మన గొప్ప ఇంట్లోకి వెళ్ళిపోతాం. గైస్ మన నెక్స్ట్ యాప్ ఏమో మనకి యాపిల్ యొక్క యాప్ స్టోర్లో ఉన్నది మైక్రోఫోన్. ఇది నాకు ప్లే స్టోర్లో కనపడలేదు అనమాట ఆండ్రాయిడ్కి. సో ఈ మైక్రోఫోన్ ఏంటంటే మీ ఫోన్ని ఒక రియల్ మైక్రోఫోన్ స్టేజ్ మీద మాట్లాడుతారు చూసారా, ఆ మైక్రోఫోన్ లెక్క మార్చేస్తుంది అనమాట. సో గైస్ మీరు ఈ యాప్ని మీ ఇంట్లో ఏదైనా బ్లూటూత్ స్పీకర్లు ఉన్నాయనుకోండి, వాటికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలన్నమాట. నేనైతే అలెక్సా కనెక్ట్ చేశాను, అది హాల్లో ఉన్నది. ఇదిగో చూడండి గైస్ ఇక్కడ మధ్యలో పవర్ బటన్ ఉన్నది కదా, దీని కనుక వచ్చి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇంత దగ్గరికి పెట్టుకొని మాట్లాడితే అక్కడ గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో గైస్ ఇక్కడ మధ్యలో పవర్ బటన్ ఉన్నది కదా, దాని కనుక మీరు వచ్చారనుకోండి ఇప్పుడు మీ వాయిస్ అయితే రికార్డ్ అయిపోతా ఉంటుంది. అండ్ అక్కడ బయట అలెక్సాలో అయితే మీ వాయిస్ వస్తూ ఉంటుంది. సో ఫంక్షన్ లో స్టేజ్ మీద మైకులతో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అట్లా మారిపోతుంది మన ఫోన్. కరెక్ట్ గా మూతి దగ్గర పెడితే స్పీకర్ లో నుంచి వస్తుంది. అండ్ అలాగే మనం ఇలా కిందకి పైకి అంటూ ఉంటే ఇక్కడ వాల్యూమ్ మారుతున్నది చూసారా. ఇలా వెరీ సింపుల్ గా మీరు రియల్ టైమ్ లో స్పీకర్ లో నుంచి ఎంత వాల్యూమ్ రావాలో కంట్రోల్ చేయొచ్చు. చూడండి గైస్ మైక్రోఫోన్ లో ఎంత సెన్సిటివ్ సౌండ్స్ ని కూడా అది పికప్ చేసేస్తున్నదో. నేను వెరీ సింపుల్ గా ఇక్కడ ఇలా గోకతనా చూడండి, స్పీకర్ లో ఎంత బాగా వచ్చేస్తుందో గోకడం కూడా. మంచి యాప్ యూజ్ అవుతుంది అప్పుడప్పుడు. మన నెక్స్ట్ యాప్ AR లోఫా. గైస్ ఇది ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్. అంటే ఈ యాప్ కెమెరా గుండా మనకు కనపడే రియల్ వరల్డ్ మీద కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ ని సూపర్ ఇంపోజ్ చేసేస్తుంది అనమాట. ఇదిగో చూడండి రకరకాలు ఉన్నాయి సూపర్ ఇంపోజ్ చేయడానికి. మనం అయితే యానిమల్స్ అయితే సెలెక్ట్ చేద్దాము. యానిమల్స్ లో ఇక్కడ మ్యామల్స్, అండ్ మ్యామల్స్ లో మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్టీరియా క్యామెలా, ఇదేందో ఉన్నదిరా బ్యాక్టీరియా క్యామెల్ అయితే
ఇక్కడ మనం తెచ్చేద్దాం గైస్. ఎక్కడ వస్తావే బ్యాక్టీరియా క్యామలు, రావే రావే రావే. అదిగో వచ్చేసింది. ఇక్కడ తొడ మీద కూర్చోవు రాదురా బ్యాక్టీరియా క్యామలు. ఇదేం మరి అంత రియలిస్టిక్ అయితే నాకు కనబడట్లేదబ్బా. బెంగాల్ క్యాట్ అంట. మేబీ మనకి కొద్దిగా స్పేస్ ఉంటే ఇక్కడ బాగానే వస్తుందేమో. ఊరి నీ అమ్మ సంపదే నన్ను. ఓ మై గాడ్, నా పిల్లలు చూసి దడుచుకుంటాయి. గుండె దడ వస్తుంది. నువ్వు అడవ బాకే. నువ్వు ఏంది ఎంత సైజు రావు ఏంటి? బెంగాల్లో ఎంత పెద్దగా ఉంటాయి పిల్లలు. మా పిల్లలు ఎంతో మేలు కదా నీకంటే. వెళ్ళిపోయి నుంచి గెట్ అవుట్ ఆఫ్ హియర్. వీడియో అయిపోయింది. అన్సబ్స్క్రైబ్ చేసి డిస్లైక్ కొట్టి వెళ్ళిపోండి.